చూడ్డానికి బాగానే ఉంటాం. కానీ అసలు ఎంత అలసటగా అనిపిస్తుందో, ఏ పని చేయబుద్దవ్వదు, నీరసంగా అనిపిస్తుంది. ఏంటా అనేది అసలు ఎవ్వరూ కూడా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరు కూడా చెక్ చేసుకోము. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ ఇష్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి అన్నిటికీ కారణం ఐరన్ లోపమే. బ్లడ్ తక్కువగా ఉండడం. బ్లడ్ తక్కువగా ఉండడం అనేది చాలా వరకు ఎక్కువగా ఉన్న ప్రాబ్లం అన్నమాట ఉమెన్‌లో. పీరియడ్ ఇష్యూస్ చాలా కారణాలు ఉంటాయి. నాకు కూడా నేను నార్మల్‌గానే ఫుడ్ అన్నీ తీసుకుంటున్నాం కదా! బ్లడ్ ఎందుకు తక్కువగా ఉంటుందని అనుకుంటాం గానీ, బ్లడ్ తక్కువగా ఉండడం అనేది కొంతమంది శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. అలా అని టాబ్లెట్స్, ఇంజెక్షన్లు, సిరప్‌లు వేసుకుంటే కొంతమందికి పడవు. నాకు కూడా అంతే. టాబ్లెట్స్ ఇలాంటివి వేసుకుంటే వేడి చేసేయడం, పొట్టలో నొప్పి రావడం, మోషన్స్ అయిపోవడం ఇలాంటివి అవుతూ ఉంటుంది. ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కూడా వన్ ఆఫ్ ద రీజను బ్లడ్ తక్కువగా ఉండడంలో. నాకు ఎందుకంటే ఇలాంటి ఇష్యూ ఉంది కాబట్టి నేను చాలా సార్లు చెప్పాను. డెలివరీ టైంలో కూడా నాకు 5 గ్రామ్స్‌కి కూడా వచ్చేసిన సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. అలాంటివి ఉన్నా కూడా మనం టాబ్లెట్స్ ఎప్పుడూ వాడుతూ ఉండలేం కాబట్టి ఇలాంటి వంటలు చేసుకోవడం వల్ల మనం దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఆడపిల్లలు ఉంటే ఎస్పెషల్లీ వాళ్ళ కోసమైనా చేసి పెడతాం. నాకు ఇంకా ఆ ఛాన్స్ కూడా లేదు. మగపిల్లలు కాబట్టి మన కోసమే ఏం చేసుకుంటాంలే అని అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ మగపిల్లలకు కూడా మనం ఎదిగే పిల్లలకి ఇలాంటివి పెడితే కాల్షియము, ఐరన్ ఇష్యూస్ ఏమి ఉండవు. మగపిల్లల్లో కూడా ఐరన్ లోపం ఉంటుంది, కాల్షియం లోపం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. ఇది అప్పటికప్పుడు చేసుకునే రాగి లడ్డు అనుకోవచ్చు. ఇదేంటంటే స్టోర్ కూడా ఉంటుంది. వారం రోజుల వరకు బయట ఉంచేసిన, ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయట ఉంచినా కానీ పాడకుండా ఉంటుంది. నేను 3 కప్పులు నీళ్ళు తీసుకుని కొంచెం మరిగిన తర్వాత 3 కప్పులు రాగి పిండి వేసుకుని బాగా కొంచెం కలిపి మూత పెట్టేసాను. తర్వాత నార్మల్గా తీసుకుని గరిటెతోనే బాగా మెతుక్కున్నాను. జస్ట్ ఇక్కడ వీడియో క్లిప్పు మిస్ అయిపోయిందండి. దీంట్లో ఏంటంటే ఆ రాగి పిండి బాగా కలుపుకుని ఆవిరి మీద అలాగా ఉక్కుతుంది కదా, ఆ వేడికే మనం మూత తీసేసాక బెల్లం వేసుకోవాలి. బెల్లం మన తీపికి తగినట్టుగా బెల్లం వేసుకుని నెయ్యి వేసుకోవాలి. బెల్లము నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. పిండి వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఆ మూత పెట్టి అలా ఉంచితే ఆ పిండి బాగా ఉక్కుతుంది కదా, ఒక 5-10 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ అప్పుడు బెల్లాన్ని, నెయ్యిని వేసి స్టవ్ ఆన్ చేస్తే ఆ వేడికి బెల్లం కరుగుతుంది, నెయ్యి కూడా మెల్ట్ అయ్యి మొత్తం చక్కగా ఈ కలర్లో, డార్క్ కలర్లోకి వస్తుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొబ్బరి కలుపుకోకుండా తీసి పెట్టుకోవాలి. మనం 2 రోజుల్లో 3 రోజుల్లో తినేస్తాము అనుకుంటే పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా బలం. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. పిల్లలకి ప్రతిరోజు ఒక్క లడ్డు ఇచ్చినా సరే చాలా మంచిది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు లేదా స్కూల్స్కి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు. కొబ్బరి వేయకుండా ఉన్నదైతే కనీసం వారం రోజులైనా సరే అలానే ఉంటుంది. అప్పటికప్పుడు కావాలన్నా కూడా చేసుకోవచ్చు. కానీ ఫ్రెష్గా తిన్నప్పుడు ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు ఇంకా మంచి రుచిగా ఉంటుంది. లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. పిట్టు ఏంటంటే మనం పొడి పొడిగా ఉండేలాగా చేసుకుంటాము. ఇదేంటంటే కొంచెం ముద్దలా ఉంటుంది అంతే. యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం ఎంత సింపులో యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుసు. ఎంత సింపుల్ అంటున్నాను కదా అని వచ్చేస్తాయని అనుకోకండి. యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే చాలా కష్టం. ఛానల్ కొంచెం పెద్దదయ్యి వ్యూస్ బాగా వస్తున్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, వ్యూస్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి $1, $2, ఒక $10 రావడమే చాలా కష్టం. అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుసు. అది కాకుండా ఓన్లీ యూట్యూబ్ నుంచే కాకుండా మనం ఎలాగ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటాం కదా, మనకి నచ్చిన వస్తువులు, మన ఇంట్లో కొనుక్కున్న వస్తువులతోనే చూపించి వాటి లింక్స్ ఇస్తూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది చాలా వరకు తెలిసిన విషయమే, కొంతమందికి అయితే తెలియదు. లింక్ అని కామెంట్ చేయండి అని అడుగుతూ ఉంటారు కదా, ఆ లింక్ ద్వారా పర్చేస్ చేస్తే ఎఫిలియేట్ మార్కెట్ ద్వారా మనకి అమౌంట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. మనం తీసుకున్న ప్రోడక్ట్ క్వాలిటీ బాగుండి జనాలకు ఉపయోగపడేదైతే మన త్రూ పర్చేస్ చేసుకుంటే మనం నెలకి అట్లీస్ట్ ఒక 5-6 వేలు, 10,000 దగ్గర నుంచి లక్షల్లో కూడా సంపాదించే క్రియేటర్స్ అయితే ఉన్నారు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను నా కోసం పర్సనల్గా తీసుకున్నవే. వీటి లింక్స్ నార్మల్గా షేర్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుని తీసుకున్నారనుకోండి, దీని నుంచి వచ్చే పర్సెంటేజ్ నాకు విష్ లింక్ అనే యాప్ ద్వారా మనకి ఎవ్రీ మంత్ యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది. నేను ఇక్కడ కొన్ని తీసుకున్నాను చూడండి. ఇవి నాకు నచ్చే తీసుకున్నాను. ఒక్కొక్కరు ఏంటంటే రివ్యూ మాత్రమే చేస్తారు. అంటే ప్రొడక్ట్స్ తెప్పించుకొని బాగుందనుకోండి ఉంచుకుంటారు. అన్ని వస్తువులు ఉంచుకోలేం కదా, ఒకవేళ రిటర్న్ పెట్టేసుకోవాలంటే రిటర్న్ పెట్టేయచ్చు. దీనికి సంబంధించిన యాప్స్, ఇన్ఫర్మేషను చాలామంది క్రియేటర్స్ అయితే చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు ఇదే కంటెంట్ని మనం ఇన్స్టాగ్రామ్లో
అప్లోడ్ చేసి మనం విష్ లింక్ నుంచి అయితే డబ్బులైతే సంపాదించవచ్చు. ఈ వ్యూవర్‌షిప్ కొంచెం మనకి బాగుంటే ప్రొడక్ట్ ప్రమోషన్స్ కూడా వస్తాయి. నేను ఈ బెడ్‌షీట్స్ అయితే ఎలాస్టిక్ బెడ్‌షీట్స్. నేను స్టార్టింగ్‌లో ఒక బెడ్‌షీట్ చూపించాను కదా! ఇది కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. 326 ఒకటి పడింది. 349 ఎంతో కాస్ట్ ఒకటి పడింది. ఈ సారీ నెక్స్ట్ నేను ఈ మార్కర్స్ చూపించాను కదా! ఇవైతే చాలా చాలా బాగున్నాయి. ఈ ప్రొడక్ట్స్ కొంతమంది చాలా సెలెక్టెడ్‌గా ఉంటారు. ఏ ప్రొడక్ట్ అయినా తీసుకున్నారంటే పలానా క్రియేటర్ వాళ్ళు చూపించారంటే ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, అది పక్క కళ్ళు మూసుకొని కొనేయచ్చమాట. కొంతమంది అయితే ఇంకా అన్నీ చేసేస్తూ ఉంటారు, అలాంటివి మనం తీసుకోలేము. ఇవన్నీ ఏది చేసినా కానీ మనం ఒక వస్తువు కొంటే మనకి ఎలా అయితే ఫీల్ అవుతామో, మనకి నచ్చితేనే కదా తీసుకుంటాం, అది ఉపయోగపడితేనే కదా ఉంచుకుంటాం. అదే పర్ఫెక్షన్లో చూసి మనం తీసుకున్నది మనకి నచ్చితేనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో కనుక మనం అదే రివ్యూ ఇస్తే జనాలు ఖచ్చితంగా మనల్ని నమ్మి కొనుక్కుంటారు, దాని ద్వారా డబ్బులు వస్తాయి. ఒకవేళ కొనుక్కోకపోయినా మన కంటెంట్ జెన్యూన్ అని తెలిస్తే దాని త్రూ కూడా మనకి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను తీసుకున్నవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ శారీ అయితే ఉంచుకోవాలా వద్దా అనిపిస్తుంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది, కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. కట్టుకుంటే అలా నిలబడి ఉంటుంది. రీసెంట్ డేస్లో సమంత గారు సినిమా వచ్చింది కదా, మా ఇంటి బంగారం, దాంట్లో మా సమంత గారు కట్టిన సారీస్ అన్నీ చిన్ని చిన్ని బార్డర్స్తో ఇలానే ఉన్నాయి. ఇది చూడగానే నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించడానికి ఒక 400 రూపీస్ అవుతుంది, ఫాల్ వేయించాలి, నెక్స్ట్ మళ్ళీ దీనికి సారీ పెట్టుకోటి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకునేసరికి ఈ సారీ ఏమో 459 రూపీస్ ఎంతో పడింది. దీనికంటే అవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఒకవేళ అంతా చేయించిన తర్వాత ఈ సారీ కట్టుకున్నాక ట్రాన్స్పరెంట్గా ఉంటే మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది అనేది ఆలోచిస్తున్నాను. కుర్చీలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. మీలో ఎవరికైనా ఇవి కావాలనుకుంటే కనుక అడగండి. యూట్యూబ్లో మనం విష్ లింక్ త్రూ లింక్స్ అయితే ఇవ్వలేము, ఎందుకంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. విష్ లింక్ నుంచి లింక్స్ ఇవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఇవ్వాలి. ఇదే అండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.